మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిలోండి ఒకళ్ళని లాగినట్లుగా లాగాలని చెప్తాడు భక్తుడు. ఒకడు నరకానికి పోతున్నాడు, వాడిని రక్షించే బాధ్యత నీ మీద పెట్టానని చెప్పాడు దేవుడు. ఒకడు నశించిపోతున్నాడు, వాడిని బ్రతికించాల్సినటువంటి బాధ్యత నీ మీద పెట్టానని చెప్పాడు దేవుడు. సువార్త అందినటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి నన్ను గూర్చిన సువార్త ప్రకటించని ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఏం చేస్తావు? తిని నిద్రపోతావా? తిని నిద్రపోవడానికా దేవుడు ఈ ఆయుష్ ఇచ్చింది? ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయేటప్పుడు కూడా ఒక సువార్త పని నిమిత్తమే వెళ్తా చచ్చిపోయాడు. ఆయన బైబిల్ కాలేజ్ ఒకటి ల్యాండ్ కొన్నారు, 11వ తారీఖున రిజిస్ట్రేషన్ అయ్యింది. అది దానికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్ చేయించడం కోసం ఆయన బండి మీద వెళ్తా చనిపోయాడు. చచ్చిపోయేటప్పుడు కూడా దేవుని పని కోసం చచ్చిపోయాడు. మరి నువ్వో? మాకు మా ఇంట్లోనండి ఆవులు ఉన్నాయండి, గేదెలు ఉన్నాయండి, ఆటోలు ఉన్నాయండి, వ్యాపారం ఉందండి. మేము ఊర్లకి వెళ్తామండి, మాకు ఫంక్షన్లు ఉన్నాయండి. ఉంటాయండి, ఎందుకు ఉండవండి?